Good morning. Third unit probability and distribution. ఈ రోజు నుంచి థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్, కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్. ఈ పేపర్లో థర్డ్ యూనిట్ ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ఫస్ట్ మీకు సిలబస్ చూద్దాం. రివ్యూ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ బేస్ థియరం. ఈ ప్రాబబిలిటీ అనేది ఈ బేసిక్స్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకొని ఉంటారు. వాటిని ఒకసారి రివైజ్ చేసుకుంటాం మనం. రివ్యూ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ బేస్ థియరం అవన్నీ ఒకసారి మనం రివైజ్ చేసుకుంటాం. స్టార్టింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు నేర్చుకొని ఉన్నవి రివైజ్ చేసుకుంటాము. ఆ తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్. దట్ మీన్స్ ర్యాండమ్ వేరియబుల్స్ అనే ఒక చిన్న టాపిక్ లో డిస్క్రీట్ అంటే 2 types of random variables. That is, one is the discrete random variables and second one is continuous random variables. So random variables lo 2 types of random variables untai. First one discrete random variables, second one continuous random variables. And also distribution functions lo mathematical expectation and variance, that దీని మీన్ అని కూడా అంటారు. mathematical expectations that nothing but mean అని కూడా అంటారు. And variance, binomial, Poisson, uniform and normal distributions. అంటే ఇందులో బైనామియల్, పాయిజన్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ సమ్ డిస్ట్రిబ్యూషన్స్, యూనిఫామ్ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్. సో ఈ యూనిట్ లో ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటాం మనం. ఈ టాపిక్స్ మొత్తం నేర్చుకుంటాం. సో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్. అండ్ మీరు ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఇది ఎక్కువగా థియరీ బేస్డ్ గా ఉంటుంది. థియరీ బేస్డ్ అంటే థియరీని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. అండ్ అనదర్ థింగ్, ప్రాబబిలిటీ దగ్గర నుంచి వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు 3 units బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీస్. ఇక్కడ నుంచి 3 units ఉంటాయి. థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీస్. సో ఎలా ఉంటుందంటే ప్రాబబిలిటీలో మీ క్వశ్చన్ పేపర్ కూడా ఎలా ఉంటుందంటే థియరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి డెఫినిషన్స్ కూడా మాక్సిమం 99% డెఫినిషన్స్ కూడా క్వశ్చన్ చేస్తారు. మీకు క్వశ్చన్ పేపర్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. కంపల్సరీగా డెఫినిషన్స్ కూడా ఉంటాయి అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఒక మోడల్ ఇస్తారు, ఈ మోడల్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, ఈ మోడల్లో ఒక ప్రాబ్లం ఇస్తాము, ఈ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అంటే అక్కడ వాల్యూస్ ఏమి ఉండవు, కానీ నువ్వు దాని ప్రొసీజర్ని నువ్వు ఏదైతే అంటే ఆన్సర్ సొల్యూషన్ చేసేటప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతావో దాన్ని నువ్వు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. పాయింట్ వైజ్ రాయాలి. అంటే ఫస్ట్ పాయింట్, సో క్వశ్చన్ లో ఏం డేటా ఇచ్చారు, ఆ డేటాని ఎలా తీసుకున్నావు నువ్వు, ఆ డేటా నుంచి ఇంకా నీకేం డేటా, నీకు కావాల్సిన డేటాని ఎలా రప్పించుకున్నావు, సో క్వశ్చన్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సో అది చేయాలంటే ఆ ఫార్ములాలో ఏమేం వాల్యూస్ కావాలి మనకు, సో అవి ఎలా సెలెక్ట్ చేసుకున్నావు, ఎలా తీసుకున్నావు అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మీరు రాయాల్సి ఉంటుంది. అంటే మెయిన్ ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ లోకి వచ్చేసరికి నాట్ ఓన్లీ ప్రాబ్లమాటిక్, ఇక్కడ థియరీ బేస్డ్ కూడా ఉంటుంది. థియరీ బేస్డ్ గా కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు డెఫినిషన్స్ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి. మామూలుగా అయితే మీరు అర్థం చేసుకుంటారు. ప్రాబబిలిటీలోకి వచ్చేసరికి డెఫినిషన్స్ కూడా క్వశ్చన్ చేస్తారు. డెఫినిషన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి అండ్ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓకే, ఇలా అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో బేసిక్ థింగ్స్ నేర్చుకున్నాం. బేసిక్ గా కొన్ని డెఫినిషన్స్ ఉంటాయి. అంటే అబౌట్ ర్యాండమ్ వేరియబుల్స్, అబౌట్ ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ప్రాబబిలిటీని ఎలా చేస్తారు, ప్రాబబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇలా కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకున్నవి. అంటే ఇంటర్మీడియట్ లో మీకు వన్ ఆఫ్ ద యూనిట్ ఇదంతా. ఒకసారి ఇవన్నీ రివ్యూ చేసుకుందాం. ఈ మొత్తం ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్, ఇఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్టెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ under essentially identical conditions, there is a set of all possible outcomes associated with it. First, with an experiment is conducted, okay, experiment మనం కండక్ట్ చేస్తున్నాం. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే సో మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. అండర్ ఎసెన్షియల్లీ ఐడెంటికల్ కండిషన్స్, ఎలా అంటే ఒకే కండిషన్స్ యూజ్ చేస్తున్నాం. ఒకే కండిషన్ ని యూజ్ చేస్తున్నాం. ఒకే కండిషన్ ని యూజ్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్ ని మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాం. ఒకే సేమ్ కండిషన్స్ అవే, ఎక్స్పెరిమెంట్ అదే, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉంటాం.
ఎక్స్పెరిమెంట్ ని. దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ప్రతిసారి మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రిజల్ట్ ఉంటుంది కదా, ప్రతిసారి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్స్ నే ఇక్కడ అవుట్కమ్స్ అంటారు. ప్రతిసారి వచ్చే ఆ రిజల్ట్స్ ని అవుట్కమ్స్ అంటున్నారు. దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ associated with it. If the result is not certain and is any one of the several possible outcomes, అంటే మనం అక్కడ రిజల్ట్ అనేది is not certain, అక్కడ రిజల్ట్ అనేది is not certain and is any one of the several possible outcomes, చాలా several possible outcomes ఉన్నా the result is not certain. Therefore that experiment is called a random trial or random experiment. అలాంటి ఎక్స్పెరిమెంట్ ఏమంటామంటే random trial or random experiment అంటాం. ఓకే, the outcomes are known as elementary events. అంటే ఏవైతే అవుట్కమ్స్ ఉంటాయో, అంటే ఏదైతే రిజల్ట్ ఉంటుందో వాటిని ఏమంటామంటే ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం. అండ్ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ అన్ ఈవెంట్. Okay, thus an elementary event is also an event. So for example, మీకు one second. Okay, the set of outcomes is an event. Thus an elementary event is also an event. సో ఫైనల్ గా మనం ఈ డెఫినిషన్ లో ఏం చెప్తామంటే, ఒక ఎక్స్పెరిమెంట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాం అండర్ ఎసెన్షియల్లీ ఐడెంటికల్ కండిషన్స్. సేమ్ కండిషన్స్ ని యూజ్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాము. అక్కడ మనకు దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ ఎక్స్పెరిమెంట్ ఈ డెఫినిషన్ మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ తీసుకున్నాను. ఒక కాయిన్ తీసుకొని టాస్ చేశాను. ఒక ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంట్. ఒక కాయిన్ తీసుకొని నేను టాస్ చేశాను. టాస్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకు హెడ్ పడొచ్చు, టెయిల్ పడొచ్చు. ఒకసారి కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా అంటే మనం ఆన్సర్ కరెక్ట్ గా చేయలేం. హెడ్ పడొచ్చు, టెయిల్ పడొచ్చు. సేమ్ ఎక్స్పెరిమెంట్ ని అలా ఫస్ట్ టైం చేసినప్పుడు ఏమవుతుంది, హెడ్ ఆర్ టెయిల్. సో మళ్ళీ సేమ్ ఎక్స్పెరిమెంట్ సేమ్ కాయిన్ తీసుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ ని మళ్ళీ చేసినప్పుడు ఏమవుతుంది, లాస్ట్ టైం హెడ్ పడింది కాబట్టి మళ్ళీ హెడ్ పడాలి అని రూల్ ఏముందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మనము టాస్ చేసాము, హెడ్ ఆర్ టెయిల్ అనుకుంటున్నాం. సపోజ్ హెడ్ పడింది అనుకుందాం. సెకండ్ టైం సేమ్ కాయిన్ తీసుకొని అలానే టాస్ చేస్తే ఇప్పుడు కూడా పాసిబిలిటీస్ రెండే. ఏంటది? హెడ్ కానీ టెయిల్ కానీ పడవచ్చు. హెడ్ ఆర్ టెయిల్, హెడ్ కానీ టెయిల్ కానీ పడవచ్చు. అవుట్కమ్స్ అవే, పాసిబుల్ అవుట్కమ్స్ అవే. హెడ్ అన్న పడవచ్చు లేదా టెయిల్ అన్న పడవచ్చు. సపోజ్ నేను ఏమని చెప్పానంటే, ఫస్ట్ సారి హెడ్ పడింది అన్నాను. ఫస్ట్ సారి హెడ్ పడింది కాబట్టి ఇప్పుడు టెయిల్ పడాలని ఏమన్నా రూల్ ఉంటుందా? లేదా ఫస్ట్ సారి హెడ్ పడింది కాబట్టి ఇప్పుడు కూడా హెడ్ ఏ పడుతుంది అని ఏమన్నా ఉంటుందా? ఏముండదు కదా. ఒకసారి ఆన్సర్ చేయండి అమ్మా, మీరు ఒకసారి ఆన్సర్ చేయండి ఎనీవన్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ కాయిన్ టాస్ చేశాను, హెడ్ ఆర్ టైల్ పడింది. హెడ్ పడొచ్చు ఆర్ టెయిల్ పడొచ్చు. ఈ రెండు పాసిబుల్ అవుట్కమ్స్. ఈ రెండు ఏంటంటే పాసిబుల్ అవుట్కమ్స్. హెడ్ పడొచ్చు, టెయిల్ పడొచ్చు. సపోజ్ హెడ్ పడిందని అనుకుందాం. మళ్ళీ సెకండ్ టైం టాస్ చేశాను, సేమ్ కాయిన్ తీసుకొని టాస్ చేశాను. నేను ఒక 10 minutes ముందు క్లాస్ క్లోజ్ చేసి మీకు నేను డౌట్స్ అడుగుతానమ్మా. నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, మీరు కంపల్సరీ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇది థియరీ బేస్డ్ సబ్జెక్ట్, సో ప్రాబ్లమాటిక్ ఉంటుంది.
కానీ థియరీ బేస్డ్ మీద ఉంటుంది కాబట్టి మీకు కంపల్సరీగా అర్థం కావాలి. మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది నాకు తెలియాలి. సో ఎవరు వెళ్ళొద్దు క్లాస్లో నుంచి. నేను కంపల్సరీగా మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నేను తెలుసుకోవాలి. ఓకే, ఒక కాయిన్ టాస్ చేసాం, చెప్పాను కదా, ఇక్కడ హెడ్ పడింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైం టాస్ చేశాను సేమ్ కాయిన్ తీసుకొని. అవుట్కమ్స్ ఇప్పుడు కూడా అవే, హెడ్ కానీ టెయిల్ కానీ. ఇందాక హెడ్ పడింది కదా, ఈసారి టెయిల్ పడుతుందని చెప్పగలమా? ఎనీవన్ హెడ్ కానీ టెయిల్ కానీ పడవచ్చని చెప్పగలమా? లేదు, హెడ్ పడింది కాబట్టి టెయిల్ లేదు, ఇందాక హెడ్ పడింది కాబట్టి ఇప్పుడు కూడా హెడ్డే పడుతుందని ఏమన్నా మనం చెప్పగలమా? లేదు. ఇందాక హెడ్ పడింది కాబట్టి ఇప్పుడు టెయిల్ పడాలని ఏమన్నా మనం చెప్పగలమా? లేదు. సో అదే ఇప్పుడు ఏం చెప్తున్నాం, అదే ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి. దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ టైలే పడుతుంది, ఇంకోటి పడదు. కాయిన్ కి 2 sides ఉంటాయి, హెడ్ అండ్ టైల్. ఎదర్ హెడ్ ఆర్ టైల్, ఏదో ఒకటే పడుతుంది. పాసిబుల్, దీస్ ఆర్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, సో దీస్ ఆర్ పాసిబుల్ అవుట్కమ్స్. అదే అన్నారు చూడండి, దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్. ఇప్పుడు చూడండి, ఇఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్టెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ఎసెన్షియల్లీ ఐడెంటికల్ కండిషన్స్. ఒకే కండిషన్స్ మధ్యలో అదే కాయిన్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ టాస్ చేస్తున్నా. దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? హెడ్ ఆర్ టైల్, ఇంకోటి పడడానికి ఛాన్స్ లేదు. అయితే హెడ్ పడాలి లేదా టైల్ పడాలి, రెండే పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ నాట్ సర్టైన్. పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి రెండు, మనకు తెలుస్తుంది, కానీ రిజల్ట్ మనం ఇస్ నాట్ సర్టైన్, రిజల్ట్ చెప్పలేకపోతున్నాం మనం. ఫస్ట్ సారి టాస్ చేశాను కాబట్టి హెడ్ పడింది, సెకండ్ సారి టాస్ చేశాను కాబట్టి టెయిల్ పడింది. ఫస్ట్ హెడ్ పడింది కాబట్టి రెండోసారి టెయిల్ పడాలి, లేదా ఫస్ట్ టెయిల్ పడింది కాబట్టి రెండోసారి హెడ్ పడాలి. ఫస్ట్ సారి హెడ్ పడింది కాబట్టి రెండోసారి కూడా హెడ్డే పడాలి. ఫస్ట్ సారి టెయిల్ వచ్చింది కాబట్టి సెకండ్ టైం కూడా టెయిలే రావాలి అనేది. ద రిజల్ట్ ఈజ్ నాట్ సర్టైన్ అండ్ ఈజ్ ఎనీ వన్ ఆఫ్ ద సెవరల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నా కూడా మనకు తెలిసిన ఎనీ వన్ ఆఫ్ ద సెవరల్ పాసిబుల్ అవుట్కమ్స్, మనకు తెలియదు, ద రిజల్ట్ ఈజ్ నాట్ సర్టైన్. The experiment is called a random trial. The experiment is called a random trial or a random experiment. A random experiment. ఇలాంటి వాటిని, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ని మనం random trials or random experiments అంటారు. The outcomes are known as elementary events. The outcomes are known as. ఇక్కడ అవుట్కమ్స్ ఏంటి? హెడ్ ఆర్ టైల్. ఇక్కడ అవుట్కమ్స్ ఏంటమ్మా? హెడ్ ఆర్ టైల్, హెడ్ ఆర్ టైల్, ఇవి అవుట్కమ్స్. అంటే ద అవుట్కమ్స్ ఆర్ నోన్ యాజ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. ఈ అవుట్కమ్స్ ఏమంటారంట? ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటారు. ద అవుట్కమ్స్ ఏమంటామంటే ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటారు. అంటే హెడ్ అండ్ టైల్. ఈ ఎక్స్పెరిమెంట్ లో పాసిబుల్ అవుట్కమ్స్ హెడ్ ఆర్ టైల్ కాబట్టి ద అవుట్కమ్స్ ఆర్ నోన్ యాజ్, ఏవైతే అవుట్కమ్స్ ఉంటాయో వాటిని ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటారు. అండ్ ఏ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ యాన్ ఈవెంట్. అంటే వీటన్నింటికి సెట్ ఆఫ్ అని రాస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఒక కాయిన్ తీసుకొని 3 ఎక్స్పెరిమెంట్స్ చేస్తే నాకు ఫస్ట్ సారి హెడ్ పడింది, సెకండ్ టైం టైల్ పడింది, థర్డ్ టైం మళ్ళీ నాకు హెడ్ పడింది. ఈ అవుట్కమ్స్ మొత్తాన్ని నేను ఒక సెట్ చేస్తున్నాను, ఒక సెట్ ఆఫ్ అని రాస్తున్నాను. ఈ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ యాన్ ఈవెంట్. ఈ మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే ఈవెంట్ అంటాం. ఈవెంట్ ని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాం. Thus an elementary event is also an event. ఇక్కడ మీరు బేసిక్స్ బాగా అర్థం చేసుకోవాలి. సో ఈ బేసిక్స్ అర్థమవుతే ఏం చేస్తున్నామంటే, స్టార్టింగ్ కదా, ఈ బేసిక్స్ మీకు బాగా అర్థమవుతాయి. తర్వాత మనం ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్రెడీ మీకు ఈ బేసిక్స్ అనేవి వచ్చేసి ఉండాలి. ప్రతిసారి నేను ఇవన్నీ కలిపి ఈవెంట్ అంటారు, సో ఇవన్నీ ఎలిమెంటరీ ఈవెంట్స్, ఇదంతా సెట్ అవుతే ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ ను మనం క్యాపిటల్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం. ఈవెంట్స్ ను మనం క్యాపిటల్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు హెడ్ పడింది, టైల్ పడింది, హెడ్ పడింది. ఓకే, దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఇంకోటి కూడా నేను మీకు
ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద సేమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ తీసుకోండి, ఒక డైస్ తీసుకోండి, ఒక డైస్ తీసుకొని త్రో చేయండి, ఒక డైస్ తీసుకొని త్రో చేయండి. త్రో చేస్తే డైస్ లో ఎన్ని ఉంటాయి, అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి చెప్తారు ఎవరన్నా? ఎనీవన్? నేను మిమ్మల్ని మ్యూట్ చేయలేదు. ఎన్ని ఉంటాయమ్మా? 6 మేడం. 6 ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి చెప్పాలి, గర్ల్స్ కూడా చెప్పొచ్చు. ఎన్ని ఉంటాయి చెప్ప, ఏంటవి? 1 to 6. 1 2 3 4 3 4 5 6. ఒక డైస్ ను త్రో చేసినప్పుడు 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ఆన్సర్ చేయాలి, లేకపోతే నేనే మీ పేరు చెప్తాను. 1 2 3 4 5 6 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి డైస్ ని తీసుకొని త్రో చేశాను. త్రో చేస్తే ఏది పడుతుంది? ఒక డైస్ తీసుకొని నేను త్రో చేశాను, రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటి చెప్పాలి, ఎనీవన్? రిజల్ట్ ఏంటో చెప్పాలి. రిజల్ట్ ఎలా చెప్తాము? డైస్ త్రో చేసినప్పుడు 1 పడొచ్చు, 2 పడొచ్చు, 3 పడొచ్చు, 4 5 6. ఛాన్సెస్ ఆర్ ఈక్వల్, ఛాన్సెస్ ఆర్ ఈక్వల్. ఒక డైస్ ని తీసుకొని నేను త్రో చేశాను, డైస్ లో పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1 2 3 4 5 6. పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1 2 3 4 5 6. ఓకే, చార్ట్ లో చేస్తున్నారు. ఓకేమా, గుడ్. చార్ట్ లో చెప్తున్నారు. సో మీరు వాయిస్ కూడా చెప్పొచ్చు, వాయిస్ లో కూడా చెప్పొచ్చు, మీకు మ్యూట్ చేయలేదు నేను. 1 2 3 4 5 6 ఏదైనా ఛాన్స్ ఉంది. 1 పడొచ్చు, 2 పడొచ్చు, 3 4 5 6. దీస్ ఆర్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక డైస్ ను త్రో చేసినప్పుడు దీస్ ఆర్ పాసిబుల్ అవుట్కమ్స్. అయితే మొత్తంలో డైస్ ని త్రో చేసినప్పుడు రిజల్ట్ ఏంటి అంటే మనం చెప్పలేము, ఇట్స్ నాట్ సర్టైన్, ఏదైనా పడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఫస్ట్ టైం డైస్ ని త్రో చేశాను, 1 పడింది. డైస్ ని త్రో చేశాను, 1 పడింది. సేమ్ డైస్ ని సేమ్ కండిషన్స్ ని యూజ్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ ని అలానే చేశాను మళ్ళీ. ఈసారి మళ్ళీ రిజల్ట్ ఏంటి అంటే మనం రిజల్ట్ చెప్పగలమా? సో లాస్ట్ టైం 1 పడింది కదా, ఇంకా 1 ఛాన్స్ లేదు, 2 3 4 5 6 ఏదైనా పడొచ్చు, ఆల్రెడీ 1 పడింది కదా, సో మళ్ళీ 1 ఎందుకు పడుతుంది అని మనం చెప్పగలమా? చెప్పలేము. అగైన్ దేర్ ఆర్ 6 ఛాన్సెస్, దేర్ ఆర్ 6 ఈక్వల్ ఛాన్సెస్, 6 ఈక్వల్ ఛాన్సెస్. 1 పడడానికి మళ్ళీ ఎన్ని ఛాన్సెస్, ఎంత ఛాన్స్ ఉందో 2 పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది, 3 పడడానికి అంతే ఛాన్స్ ఉంది, 4 పడడానికి అంతే ఛాన్స్, 5 పడడానికి అంతే ఛాన్స్ ఉంది, 6 పడడానికి అంతే ఛాన్స్. ఓకే, దేర్ ఆర్ ఈక్వల్ ఛాన్సెస్. అగైన్ సెకండ్ టైం త్రో చేస్తే ఇందాక 1 పడింది కాబట్టి సో 1 ని ఎక్స్క్లూడ్ చేసేద్దాము, మిగిలిన వాటిలో ఏదైనా పడవచ్చు అనడానికి ఛాన్స్ లేదు. అగైన్ దేర్ ఆర్ 6 ఛాన్సెస్. సో ఓకే, ఈసారి 2 పడింది అనుకోండి. అగైన్ సేమ్ ఎక్స్పెరిమెంట్ ని మళ్ళీ చేద్దాం, సేమ్ ఎక్స్పెరిమెంట్ ని మళ్ళీ చేద్దాం. అంటే సేమ్ డైస్ ని తీసుకొని సేమ్ అలానే సేమ్ ఐడెంటికల్ కండిషన్స్, సేమ్ కండిషన్స్ మధ్యలో నేను మళ్ళీ అలానే త్రో చేశాను. త్రో చేసి ఈసారి ఏంటి, ఇప్పుడు రిజల్ట్ ఏంటి? ఆల్రెడీ 1 టైం చేసినప్పుడు 1 పడింది, 2 టైమ్స్ చేసినప్పుడు, సెకండ్ టైం చేసినప్పుడు 2 పడింది, సో థర్డ్ టైం చేసినప్పుడు షూర్ గా 3 పడుతుంది అంటే ఛాన్స్ లేదు. మళ్ళీ దేర్ ఆర్ ఈక్వల్ ఛాన్సెస్, 1 2 3 4 5 6. మళ్ళీ ఎన్నైనా పడవచ్చు, ఈసారి మళ్ళీ 1 పడవచ్చు, నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ 2 పడవచ్చు, ఈసారి 3 పడవచ్చు, నెక్స్ట్ 6 పడవచ్చు. అలా సో మెనీ టైమ్స్ నువ్వు ఎన్నిసార్లు అయినా డైస్ త్రో చేయి, నువ్వు ఎన్నిసార్లు డైస్ త్రో చేసినా నీకు అవుట్కమ్స్ ఏంటో తెలుసు, మళ్ళీ అక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటో తెలుసు. 1 2 3 4 5 6. 7 పడదు, 0 ఉండదు, 7 పడదు, 8 పడదు, 9 పడదు, 10 పడదు, ఇక సో ఆన్ ఎక్కడ పడవు 1 2 3 4 5 6 లోనే. అంటే నీకు రిజల్ట్ తెలుసు, బట్ రిజల్ట్ ఈజ్ నాట్ సర్టైన్. రిజల్ట్ తెలుసు నీకు, అవుట్కమ్స్ తెలుసు, అందులోనే ఉంటుంది అని, బట్ ద రిజల్ట్ ఈజ్ నాట్ సర్టైన్. ఓకే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్, దీస్ ఆర్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ తీసుకోండి. అంటే ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్ లో ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి ప్లేయింగ్ కార్డ్స్ లో, 52 ఉంటాయి. సే నేను అందులో నుంచి ఒక దాన్ని సెలెక్ట్ చేశాను ర్యాండమ్ గా. సో మొత్తం ఫాస్ట్ గా మొత్తం కలిపేశాను, చేసేసి అందులోంచి ఒక కార్డు తీశాను. ఒక కార్డు తీస్తే ఆ కార్డు ఏమై ఉండొచ్చు?
ఆ కార్డు ఏమై ఉండొచ్చు. 2, 3, 4, 5 కార్డులు. అసలు 52 కార్డ్స్ ఏమేమి ఉంటాయి? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆస్, జే, క్యూ, కే. ఇవి ఉంటాయి. సో వీటిలో ఏ కార్డ్ అయినా రావచ్చు. జోకర్ ఉంటుంది. ఈ కార్డ్స్ లో ఏవైనా కావచ్చు. అంటే 2 నుంచి 10 వరకు నంబర్స్ ఉంటాయి. 2 నుంచి 10 వరకు నంబర్స్ ఉంటాయి. అండ్ ఆస్, జే, క్యూ, కే ఇవి ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ 4 సింబల్స్ ఉంటాయి. మళ్ళీ ఆర్టిన్ అని, స్క్వేర్ అని, స్క్వేడ్ అని. సో ఇలా సింబల్స్ ఉంటాయి మళ్ళీ ప్రతి దాంట్లో. ప్రతి సింబల్ కి మళ్ళీ ఇక్కడ 4 కార్డ్స్ ఉంటాయి. 4 కార్డ్స్ ఉంటాయి. మనకి ఏది ఛాన్స్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ వచ్చింది, ఆస్ హార్ట్ వచ్చింది అనుకుందాం. ఆస్ హార్ట్ వచ్చింది. ఒకసారి నేను పిక్ చేశాను. 52 కార్డ్స్ లో నుంచి ఒకసారి పిక్ చేశాను. మళ్ళీ పిక్ చేసిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఆ కార్డు అందులో పెట్టి మళ్ళీ కలిపేస్తాం. మళ్ళీ ఛాన్స్, మళ్ళీ ఒకటి తీస్తాను. మళ్ళీ ఏదైనా రావచ్చు. ఇందాక హాస్ వచ్చింది కాబట్టి, ఆర్టిన్ హాస్ వచ్చింది కాబట్టి, హార్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రావచ్చు. లేదా ఇంకోటి స్క్వేర్ రావచ్చు, ఇంకోటి రావచ్చు. బట్ కొంచెం అవి వాటి నేమ్స్ కొంచెం కన్ఫ్యూజన్. ఐ థింక్ ఇవే అనుకుంటున్నాను, హార్ట్, స్క్వేర్. ఓకే, ఏదైనా రావచ్చు. కాబట్టి 4 సింబల్స్ లో ఏదైనా రావచ్చు. ఓకేమా? అంటే there are equal chances. This type of experiments is called random trials or random experiments. ఫస్ట్ ఇది ఒకటి మీరు బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, the outcomes are known as elementary events. ఈ అవుట్కమ్స్ ఉన్నాయి కదా, ఏవైనా కావచ్చు, ఎన్నైనా కావచ్చు అవుట్కమ్స్. 1, 2 ఇక్కడ డైన్ త్రో చేసినప్పుడు అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6. అండ్ కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ ఆర్ టైల్. అలా ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏవైతే అవుట్కమ్స్ ఉన్నాయో, దట్ అవుట్కమ్స్ ఆర్ నోన్ యాజ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. అండ్ ద సెట్ ఆఫ్ అవుట్కమ్స్, అంటే ఏవైతే అవుట్కమ్స్ వచ్చాయో, అవుట్కమ్స్ అంటే అవేవో కాదమ్మా. అవుట్కమ్స్ నథింగ్ బట్ రిజల్ట్. అవేంటంటే రిజల్ట్. మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక రిజల్ట్ వస్తుంది కదా కంపల్సరీగా. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకు ఒక రిజల్ట్ వస్తుంది, అది ఏదైనా కావచ్చు. దట్ రిజల్ట్స్ ఆర్ కాల్డ్ అవుట్కమ్స్. నథింగ్ బట్ అవుట్కమ్స్ అంటే అవేంటో కాదు. ఓకే, ద ఎలిమెంటరీ ఈవెంట్స్ అండ్ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నింటికి మనం సెట్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ an event. Thus an elementary event is also an event. ఎలిమెంటరీ ఈవెంట్ అని ఈవెంట్ కూడా ఒక ఈవెంట్. ఒక ఎలిమెంటరీ ఈవెంట్ కూడా ఒక ఈవెంట్. సో అన్నిటికీ సెట్ ఆఫ్ చేస్తే దట్ ఆల్సో ఈజ్ అన్ ఈవెంట్. ద ఈవెంట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. ఈవెంట్స్ ని మనం క్యాపిటల్ లెటర్స్ లో డినోట్ చేస్తాం. అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి. ఇలా మాక్సిమం మనం ఎలిమెంట్స్ దేంట్లో చేస్తామంటే జస్ట్ మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాల్సిన E1, E2 ఇలా కూడా డినోట్ చేస్తాం. 2 ఈవెంట్స్ ఉంటే ఈవెన్ E2. అండ్ అలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, E1, E2, E3 అండ్ సో ఆన్. అలా ఈవెంట్స్ మనం క్యాపిటల్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, నెక్స్ట్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సో ఏంటో చూద్దాం. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్లీ లైక్లీ వెన్ దెర్ ఈజ్ నో రీజన్ టు ఎక్స్పెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ రాదర్ దాన్ ఎనీ వన్ ఆఫ్ అదర్. ఓకే, therefore ఫస్ట్ డెఫినిషన్ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే డెఫినిషన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే, when a card is drawn from a pack. ఒక ప్యాక్ నుంచి ఒక కార్డు డ్రా చేశాను. ఎనీ కార్డ్ మే బి obtained. ఏ కార్డ్ అయినా రావచ్చు. ఇన్ దిస్ ట్రయల్ ఆల్ ద 52 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. అంటే 52 కార్డ్స్ ఉన్నాయి, అందులో నుంచి ప్యాక్ లో నుంచి ఒక కార్డును డ్రా చేస్తున్నాను. అందులో ఏ కార్డు రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఏం చెప్తాను? నేను 52 కార్డ్స్ ఉన్నాయి, 52 కార్డ్స్ లో నుంచి ఒక కార్డు నేను డ్రా చేస్తున్నాను. ఏ కార్డు వస్తుందంటే 52 కార్డ్స్ లో ఏ కార్డు వస్తుంది? దెర్ ఈజ్ నో రీజన్ టు ఎక్స్పెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. అదే చూడండి, ఇప్పుడు డెఫినేషన్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్లీ లైక్లీ అంటే ఈవెంట్స్ ను మనం ఎప్పుడు చెప్తామంటే ఈక్వల్లీ లైక్లీ అని,
when there is no reason to expect any one of them rather than any one of other. అంటే నేను ఇప్పుడు 52 కార్డ్స్ లో నుంచి ఒక కార్డు పిక్ చేస్తాను, నాకు ఆశే వస్తుంది అని చెప్పడానికి ఏమైనా రీజన్ ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయడానికి ఆశ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయడానికి మీ దగ్గర ఏదైనా రీజన్ ఉందా? దెర్ ఈస్ నో రీజన్ టు ఎక్స్పెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ రాదర్ దాన్ ఎనీ వన్ ఆఫ్ అదర్. నువ్వు ఆశ వస్తుందని చెప్తావు, నేను జే వస్తుందని చెప్తాను, ఇంకొకరు 2 వస్తుంది అంటారు, ఇంకొకరు 10 వస్తుంది అంటారు. నేను ఆశ చెప్పినా నువ్వు జే చెప్పినా ఇంకొకరు 10 చెప్పినా కూడా there is any reason to expect, therefore there is no reason to expect any one of them rather than other. అర్థమవుతుందా? సో that events are called equally likely events. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఏ ఈవెంట్ లోనైనా మనం ఇది ఈ డెఫినేషన్ ని యూజ్ చేయొచ్చు. ఇలాంటి వాటిలో ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ అది. అంటే ఈక్వల్లీ లైక్లీ మీన్స్ 2 రావడానికి ఎంత ఛాన్స్ ఉందో అలానే 3 రావడానికి కూడా అవే ఛాన్స్ ఉంది, 4 రావడానికి అవే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ద సేమ్ టైం 10 రావాలన్నా అదే ఛాన్సెస్, అండ్ ఆస్ కే క్యూ జే ఏది రావడానికైనా ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ ఆర్ దేర్. దెర్ ఈస్ నో రీజన్ టు ఎక్స్పెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. దీస్ ఈవెంట్స్ ఆర్ this type of events are called equally likely events. Okay ma, this is the equally likely events. Next, exhaustive events. Exhaustive events ante ento chuddam. All possible events in any trial are known as exhaustive events. Okay, all possible events in any trial, ఏదైనా ఒక ట్రయల్ వేసినప్పుడు ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్. ఓకే, అంటే ఒక కాయిన్ ని టాస్ చేసినప్పుడు అక్కడ పాసిబుల్ ఈవెంట్స్ ఏంటి? ఒక కాయిన్ టాస్ చేశాను, ఒక కాయిన్ ని టాస్, అదే ఓకే ఎగ్జాంపుల్ రాసాను ఇక్కడ. ఇన్ టాసింగ్ ఏ కాయిన్ దేర్ ఆర్ 2 ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్, హెడ్ అండ్ టైల్. అంతే కదా. ఆల్ పాసిబుల్ ఈవెంట్స్, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు పాసిబుల్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి? ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఇన్ ఎనీ ట్రయల్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్. ఇక ఒక 3 ఎగ్జాంపుల్స్ రాశారు. అవి ఏంటంటే, ఇన్ టాసింగ్ ఏ కాయిన్, ఒక కాయిన్ ను టాస్ చేసినప్పుడు దేర్ ఆర్ 2 ఎక్స్హాస్టివ్ ఎలిమెంటరీ ఈవెంట్స్, దట్ ఈస్ హెడ్ ఆర్ టైల్. ఓకే, వి నో దట్, చూసాం. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ థ్రోయింగ్ ఏ డై. ఇన్ థ్రోయింగ్ ఏ డై, ఒక డైని త్రో చేసినప్పుడు దేర్ ఆర్ 6 ఎక్స్హాస్టివ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. 6 ఎక్స్హాస్టివ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. అవి ఏంటంటే గెటింగ్ 1 or 2 or 3 or 4 or 5 or 6. There are 6 elementary events. 6 elementary events అంటే మొత్తం ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ అవే. ఇంకా డైస్ త్రో చేసినప్పుడు దేర్ ఆర్ 6 పాసిబుల్ ఈవెంట్స్. దీస్ ఆర్ ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్. అండ్ ఇది చూడండి, దిస్ ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇన్ డ్రాయింగ్ 3 balls అవుట్ ఆఫ్ 9 balls, అంటే 9 balls ఉన్నాయి, అందులో నుంచి 3 balls ని డ్రా చేయాలి. 3 balls ని డ్రా చేయాలి అంటే పాసిబుల్ ఈవెంట్స్ ఏంటి? ఇక్కడైతే మనం డైరెక్ట్ చెప్తాం చూడగానే. ఓకే, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ ఆర్ టైల్, డైన్ త్రో చేస్తే 1 2 3 4 5 6. బట్ దేర్ ఆర్ 9 balls, మనం 3 balls డ్రా చేస్తున్నాం. సో ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్ ఏంటి? ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్ మీన్స్ 9C3 అంటే దట్ మీన్స్ 9 balls లో నుంచి 3 ని డ్రా చేయాలి అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 9C3 అవుట్కమ్స్ ఉన్నాయి అని. 9C3 మీన్స్ ఇది ఏం ఫార్ములా అంటే NCR. మనకు క్యాలిక్యులేటర్ లో NCR వాల్యూ డైరెక్ట్ గా మనం చూసుకోవచ్చు, చేసేసుకోవచ్చు క్యాలిక్యులేటర్ మన చేతిలో ఉన్నప్పుడు. బై మిస్టేక్ మనం క్యాలిక్యులేటర్ లేకపోయినా మన ఫార్ములా ఏంటి? NCR. NCR ఫార్ములా ఏంటమ్మా? n factorial by n minus r factorial into n factorial into r factorial. Okay ma,
హియర్ n ఈజ్ ఈక్వల్ టు 9, r ఈజ్ ఈక్వల్ టు 3. సబ్స్టిట్యూట్ చేద్దాం. 9 ఫ్యాక్టోరియల్ సారీ n ఫ్యాక్టోరియల్ అంటే 9 ఫ్యాక్టోరియల్ by 9 minus 3 factorial into 3 factorial. Okay ma, this is equal to 9 factorial by 9 minus 3 అంటే ఇది factorial ఉంది ఇక్కడ. 9 minus 3 factorial అంటే 6 factorial into 3 factorial. Okay, 9 factorial ఎలా రాయొచ్చు? 9 into 8 into 7 into 6 into 5 into అంటే ఈ మొత్తం 4 into 3 into 2 into 1, 4 into 3 into 2 into 1. Okay, by 6 factorial into 3 factorial. సో మళ్ళీ 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చమ్మా? 6 into 5 into 4 into 3 into 2 into 1 into ఇంకా 3 ఫ్యాక్టోరియల్ ఉంది మనకు కాబట్టి ఇంకా 3 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ ఎలా రాయొచ్చు? 3 into 2 into 1. యాక్చువల్లీ మన దగ్గర క్యాల్కులేటర్ ఉంటే ఇది మొత్తం డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఎన్సీఆర్ వాల్యూ డైరెక్ట్ వచ్చేస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 into 3 into 2 into 1 ఇంతవరకు. సో ఇదంతా క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ సో ఇప్పుడు ఏమవుతుంది? 4 into 8 into సారీ 9 into 8 into 7 by 3 into 2. 3 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. 2 4 టైమ్స్ అంటే 3 into 4 into 7. ఓకే, 3 into 4 into 7 ఎంత వస్తుంది? 12 7s చెప్పాలి. ఎంత వస్తుందమ్మా? 3 into 4 into 7 చెప్పండి ఎంత వస్తుంది? 84. ఓకే, అంటే in drawing 3 balls out of 9 balls, in drawing 3 balls out of 9 balls, there are 9 C3 exhaustive elementary events. That means there are 84 exhaustive elementary events. 9 C3 exhaustive elementary events అంటే 84 exhaustive elementary events. సో మనకు క్యాలిక్యులేటర్ అందుబాటులో లేనప్పుడు మనకు ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 9 cg. అదే ఒకవేళ 10 బాల్స్ ఉండి 4 బాల్స్ డ్రా చేయాలనుకోండి, 10 బాల్స్ ఉండి 4 బాల్స్ డ్రా చేయాలంటే అప్పుడు మనకు 10c4 అవుతుంది. ఇదేంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్ని బాల్స్ నుంచి ఎన్ని బాల్స్ డ్రా చేస్తున్నాము దాన్ని బేస్ చేసుకుని ఈ ఎగ్జాంపుల్ ఉంటుంది. బట్ ఇన్ దిస్ 2 ఎగ్జాంపుల్స్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో అలా ఉండదు. ఒక కాయిన్ టాస్ చేస్తే 2 పాసిబుల్ ఈవెంట్స్ అంతే అట్ ఆర్ టైం, అండ్ డైన్ త్రో చేస్తే 3 పాసిబుల్ ఈవెంట్స్, సారీ 6 పాసిబుల్ ఈవెంట్స్. 1 2 3 4 5 6. These are exhaustive events. These are called exhaustive events. So exhaustive events ante all possible events in any trial are known as exhaustive events. అది ఏ ట్రయల్ అయినా కావచ్చు, అందులో number of possible events, sorry number of all possible events in any trial are known as exhaustive events. ఓకే మా, సో ఇలా ఉంటుంది. ఓకే, ఈక్వల్లీ లైక్లీ అంటే there is no reason to expect any one of them rather than any one of other. ఓకేనా? అలానే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే కూడా ఏంటో నేర్చుకున్నాం. ఒకే ఐడెంటికల్ కండిషన్స్ మధ్యలో ఒకే ఎక్స్పెరిమెంట్ కి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాము. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినా కూడా the result is not certain and is there any one of the several possible outcomes. Therefore that experiment is called random trial or random experiment. Therefore
The outcomes are known as elementary events. The set of outcomes is an event. సో ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి డెఫినిషన్. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే రాయాల్సిన అవసరం లేకపోయినా అట్లీస్ట్ మనం ఓన్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా మన ఓన్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఓన్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా మీనింగ్ ఇలానే ఉండాలి. మీనింగ్ చేంజ్ రాకుండా మనం ఓన్ వర్డ్స్ యూజ్ చేసి కూడా ఇలాంటి డెఫినిషన్స్ రాయొచ్చు. బట్ నో చేంజ్ ఇన్ ద మీనింగ్. సో మీనింగ్ లో చేంజ్ ఉండకూడదు. దస్ అన్ ఎలిమెంటరీ ఈవెంట్ ఈజ్ ఆల్సో అన్ ఈవెంట్. ఓకే మా.